వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. హుదూద్ తుఫాన్ బాధితుల్ని నాకు ఓపికన్నంత వరకు ఓదారుస్తూనే ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్న నేను సొంత ఖర్చులపై ప్రాంతాలు తిరగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చంద్రబాబు మాత్రం సెలబ్రిటీలు ఇచ్చే చెక్కులు తీసుకుంటూ ఫోటోలకి ఫోజులు ఇస్తా ఉన్నాడు. 1,00,000 చెక్కుకి 1,00,00,000 బిల్డప్ అవసరమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబుకి పబ్లిసిటీ తప్పితే జనం కష్టాలు పట్టవని నేను పాలిటిక్స్లోకి రాకముందే ఊహించాను. ఇలాంటి నిజాలు మీకు క్లియర్గా చెప్పబోయే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. శ్రీశైలం వివాదంలో మన మాట వినాలని మోడీకి లేఖ రాశా. కేసీఆర్ చంద్రబాబులకు మధ్య మార్గం చూపించా. ఏపీలో హామీల అమలుకు చేయబోతున్న మహాధర్నాలు ఇక బాబుకు పడతాయి తుడుచుకోలేనన్ని ముచ్చెమట్లు. తుఫాను ప్రాంత టూర్లతో మన పార్టీకి ఊపొచ్చింది. అధికార పార్టీని ఉఫ్మని ఊదేస్తామనిపిస్తోంది. ఇప్పుడు న్యూస్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో మనం ప్రతిపక్షంలో ఉన్న మన వాయిస్ మాత్రం అధికార పక్షం కంటే గట్టిగానే వినిపిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హుదూద్ తుఫాన్ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తుంటే చంద్రబాబు గారు మాత్రం శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి విషయంలో కేసీఆర్తో కయ్యాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తా ఉన్నారు. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ కూడా రాశాను. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గొడవ పడుతున్న చంద్రబాబు కేసీఆర్లకి నేను మంచి మార్గం చూపించాను. అయ్యా జగన్ గారు, మీరు మోడీకి లేఖ రాయడానికి పెన్ను తీసుకోకముందే మా చంద్రబాబు గారు ప్రధానికి ఫోన్ చేసి అడగాల్సినవన్నీ అడిగేశారు. మీ తలనేవరడాలు ఓదార్పులతో తుఫాను బాధితుల కష్టాలు తీరవండే. ఓదార్చే మాటల కంటే సాయం చేసే పనులే ముఖ్యమని మా చంద్రబాబు గారికి తెలుసు. అందుకే ఆ విధంగా తుఫాను కంటే ఏకంగా పనులు చేసుకుంటా పోతున్నారు. నిజమే. ఈ టీడీపీ కార్యకర్తలు ముప్పావులా యాక్షన్ చేయాల్సిన చోట ₹3 ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు సరిగమా అంటే వీళ్ళు పదనిసా అంటా ఉన్నారు. కాబట్టి మన కార్యకర్తలు వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు నాకంటే ముందే మోడీకి ఫోన్ చేస్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి ఎందుకు ఆగలేదు అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. నమస్తే జగనన్న, నా పేరు ఓబుల్ రెడ్డి. శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయితే మన రాయలసీమ గొంతు ఎండుతుంది. అందుకే శ్రీశైలం ఖాళీ అవ్వకుండా మీరే చూడాలా. అవసరం అయితే డ్యాం గేట్లకు అడ్డంగా బడుకునైనా నేలను ఆపాలా. కావాలంటే మన కార్యకర్తలు కూడా మీకు తోడుగా వస్తారు. శభాష్ ఓబుల్ రెడ్డి, నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. త్వరలోనే శ్రీశైలం యాత్ర ప్రారంభిస్తా ఉన్నాను. ఉత్తరాంధ్రలో ఓదార్పు యాత్రలు, శ్రీశైలం కరెంటుపై ప్రధానికి లేఖతో ఇటు ఏపీలో అటు తెలంగాణలో వైసీపీకి తుఫానంత ఊపొచ్చింది. ఈ వేగంతో అధికార పార్టీని ఉఫ్మని ఊదేయొచ్చు. ఇదిగో జగన్ సారు, నా పేరు సాయిలు, టిఆర్ఎస్ కార్యకర్తను. నేను గిట్లా చెప్తానా, మీ తుఫాన్ అయితే మా తెలంగాణలో తుస్సుమంటది. ఇక శ్రీశైలంలో మేము కరెంటు తీసుకుంటే మీకు షాక్ ఎందుకు కొడతాందో నాకైతే అర్థమైతలే. మోడీ వచ్చినా డీడీ వచ్చినా ఇప్పుడైతే కరెంటు దీసుడు ఆపే ముచ్చటైతే లేదు. కాబట్టి శ్రీశైలం సంగతి ఇడిచిపెట్టి తెలంగాణలో ఉన్నదో లేదో అన్నట్టున్న నీ పార్టీ సంగతి చూసుకోమల్లా. మన తెలంగాణ కార్యకర్తలకు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అక్కడ మన పార్టీ హవా తగ్గినట్లు కనిపించవచ్చు. కానీ తెలంగాణలో వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ని నియమించాక మన కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఉత్సాహం ఉప్పెనలా మారుతుంది. అన్ని పార్టీలను ఊడ్చేస్తుంది. నమస్తే జగనన్న, నేను ధర్మారెడ్డి, మన పార్టీ తెలంగాణ నాయకుణ్ణి. ఈడ మన పార్టీ పరిస్థితి అయితే మంచిగాలే. ఎవరెప్పుడు గోడ దూకుతారో కూడా సమజైతలేదు. అందుకే నువ్వు తెలంగాణలో మన కార్యకర్తల్ని ఓదార్చాలే. నీ ఓదార్పుతో అయినా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని పార్టీలో ఉంటారు. లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇట్లా జంపింగ్ జపాంగ్ అంటాడు. నా ఓదార్పు కోసం ఇంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నారంటే తెలంగాణలో మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని నాకు అనిపిస్తా ఉంది. అందుకే తుఫాను బాధితుల ఓదార్పు అయిపోగానే తెలంగాణలో ఓదార్పు యాత్ర ప్రారంభిస్తాను. అయ్యా జగన్ గారు,
నేనండి పైడి తల్లమ్మని ఇక్కడ విజయనగరం నుంచి. మరి తుఫాన్ దెబ్బకి మా ఇల్లు వాకిళ్ళు అన్ని కొట్టుకుపోయాయి కదేంటి? మీరు ఓదార్చడంతో పాటు మాకు కాస్త ఇల్లు గట్రా కట్టిస్తారేంటి? మరి ఆ పని చేసి కాస్త పుణ్యం కట్టుకోండి బాబు. క్షమించండి, నేను అధికారంలో ఉంటే మీకు తప్పకుండా ఇల్లు కట్టించేవాణ్ణి. ఇప్పుడు మీకు పక్కా ఇల్లు కట్టించే వరకు ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాను. ఇప్పుడు ఓ చిన్న బ్రేక్ తీసుకుంటానని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. నేల మీద నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మాట మీద నిలబడాలనేది నా పాలసీ. కానీ చంద్రబాబు గారు మాత్రం ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు ఇచ్చేసి ఇప్పుడు వాటి గురించి గుర్తులేనట్టు నటిస్తా ఉన్నారు. అందుకే ఆ హామీల అమలుపై ఒత్తిడి చేయడానికి మహాధర్నాలకి ప్లాన్ చేశాను. మన కార్యకర్తలు, నాయకులు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్నా జగనన్నా, ఏపీలో నువ్వు మహాధర్నాలకు ప్లాన్ చేసుకున్నావు, కానీ తెలంగాణలో నా యాత్రకు మాత్రము ముహూర్తమే పెట్టడం లేదు. తెలంగాణ టూరు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉంటే నీవేమో ఉత్తరాంధ్రలో తుఫాను బాధితుల్ని ఓదారుస్తా ఉన్నావు. నేను తెలంగాణ రైతులను ఓదార్చడానికి మాత్రము పర్మిషన్ ఇవ్వడం లేదు. నా యాత్రను ఈ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే చంద్రబాబు ఈలోగా తెలంగాణలో ఏదో ఒక యాత్ర చేసేస్తాడు అనిపిస్తా ఉందన్నా. షర్మిలమ్మ, చూస్తా ఉంటే చంద్రబాబు కంటే ముందు నువ్వే నా ఓదార్పు కాన్సెప్ట్ ని కాపీ కొట్టేలా ఉన్నావు. ఓదార్పు యాత్ర చేస్తే నేనే చేయాలి, ప్రజలను ఓదారిస్తే నేనే ఓదార్చాలి. నీ పాదయాత్రకు మరో ప్రజా ప్రస్థానం అని పేరు పెట్టినట్టే తెలంగాణ యాత్రకు ఇంకో మంచి పేరు పెడతాను. నాయనా జగను బాబు, తెలంగాణలో షర్మిలమ్మ పాదయాత్రకు నన్ను కూడా తోడుగా పంపించాలయ్యా. ఎందుకంటావేమో, మరి నేను అడుగు పెట్టాకే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఎన్టీఆర్ గారు తిరిగి సీఎం అవడం కూడా జరిగింది. అదే విధంగా నేను గనక షర్మిలమ్మ పర్యటనలో తోడుగా ఉంటే తెలంగాణలో మన పార్టీ రాకెట్టు మాదిరిగా దూసుకుపోతుందయ్యా. నువ్వు చెప్పినట్టే మరి వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఘన విజయం సాధిస్తుందనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాయనా. నా లెగ్గటువంటిది. చూడండి లక్ష్మీపార్వతి గారు, దేనికైనా టైం రావాలి. తెలంగాణ టూర్ షర్మిలమ్మ చూసుకుంటుంది. చంద్రబాబు హామీల అమలు కోసం మన పార్టీ చేసే ధర్నాల్లో మీరు కూడా పాల్గొనండి. మీ నర్సరావుపేట ఏరియా మీరే చూసుకోండి. నాకు వేరే మీటింగ్ టైం అవుతుంది. టాటా. జై జై మన తుఫాన్ ఓదార్పులు, జై జై మన బాబు వ్యతిరేక ధర్నాలు.